అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో ఈ నెలకి డీడీవీ లాగిన్లో శాలరీస్ గురించి అప్డేషన్ చేయమని కొన్ని ఆప్షన్స్ అయితే మనకి చెప్పడం జరిగింది. అవి ఎలా చేయాలి అనే దాని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటి అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే మనం డీడీవీ లాగిన్లో అప్డేట్ చేయాలి. అలాగే ఈఎల్స్ తాలూకా బ్యాలెన్స్ 1/1/2025కి ఎంత బ్యాలెన్స్ ఉందో అది మనం ఎంటర్ చేయాలి. అలాగే క్యాస్ట్ డీటెయిల్స్ ఒకటి మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. దానికి మనం మన యొక్క నిధి పోర్టల్ని ఓపెన్ చేస్తాం. నిధి పోర్టల్ శాలరీస్ మనం జనరేట్ చేస్తూ ఉంటాం కదా, ఆ పోర్టల్ని మనం ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలాగా పాపప్ మెసేజ్ ఒకటి వార్నింగ్ మెసేజ్ లాగా మనకి ఓపెన్ అవుతుంది. ఇందులోనే మనకి ఏం చేయాలనే డేటా అనేది ఇవ్వటం జరిగింది. ఇందులో ఎంప్లాయీస్ ఎర్నడ్ లీవ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది నెంబర్ 1లో ఎంటర్ చేయమని అన్నారు. అలాగే అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఏవైనా హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి కానీ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్స్ కానీ ఇస్తే అవి ఎంటర్ చేయమన్నారు. ఇప్పుడైతే అవి ఇవ్వట్లేదు, కానీ గతంలో ఒక 25 years 30 years బ్యాక్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి జాబ్కి ఒక డిగ్రీ ఎలిజిబిలిటీ అయితే వాళ్ళు పీజీ కనుక చేసినట్లయితే హైయర్ ఎడ్యుకేషనల్ ఇంక్రిమెంట్స్ అని ఇచ్చేవారు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా ఇన్సెంటివ్ కింద ఒక ఇంక్రిమెంట్ అనేది యాడ్ చేయడం జరిగేది. కాకపోతే ఇప్పుడు మనకు ప్రస్తుతం అయితే లేదు. మోస్ట్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా డేటాలో అయితే మనకి అవి ఉంటాయి అన్నమాట. సో మనకి సచివాలయం పరిధి వరకు అవి అవసరం ఉండకపోవచ్చు. నెక్స్ట్ మూడోది ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ యాజ్ ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్. ఎక్స్ సర్వీస్ మెన్ చేసి మనకి జాబ్లోకి కనుక వచ్చినట్లయితే దాని డీటెయిల్స్ ఎంటర్ చేయమన్నారు. అలాగే కన్ఫర్మేషన్ ఆఫ్ ఎంప్లాయీ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. ఇఫ్ ఎస్సీ దెన్ ఎంటర్ సబ్ క్యాస్ట్ డీటెయిల్స్. ఎస్సీ కేటగిరీ అయితే కనుక అందులో సబ్ క్యాస్ట్ ఏదైతే అది ఎంటర్ చేయమని అడిగారు. అలాగే కన్ఫర్మేషన్ ఆఫ్ ఎంప్లాయీ రెగ్యులర్ జీపీఎఫ్ బ్యాలెన్స్ అనేది అడిగారు. అయితే మనకు సచివాలయం పరిధి వరకు వస్తే ఎవరికి జీపీఎఫ్ అకౌంట్స్ లేవు కాబట్టి మనకైతే అది వర్తించదు. జీపీఎఫ్ అకౌంట్స్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అయితే సచివాలయం వరకు లేదు, కానీ రిమైనింగ్ పాత ఎంప్లాయీస్ ఉన్న దగ్గర 2004కి ముందు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళకి జీపీఎఫ్ అనేది ఉండటం జరుగుతుంది. వాళ్ళ తాలూకా డేటా అనేది ఎంటర్ చేయాలన్నమాట. అయితే ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ పాపప్ మెసేజ్ క్లోజ్ చేసుకున్న తర్వాత మాస్టర్ డేటా అని ఉంటుంది. ఈ మాస్టర్ డేటా మీద మనం క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మాస్టర్ డేటాలో అప్డేట్ సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ ఫర్ ఎంప్లాయీస్ అని ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అలాగే హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. గెట్ డీటెయిల్స్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తాం. గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మన సచివాలయం పరిధిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు, డిజిగ్నేషన్లు, అలాగే ఈజ్ ఎంప్లాయీ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ ఎస్ఆర్ నో అనేది అక్కడ ఉండదు. నేనైతే యాడ్ చేశాను కాబట్టి అక్కడ కనిపిస్తుంది. పక్కన మనకి ఎడిట్ ఆప్షన్, వ్యూ అప్డేట్ ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఆ వ్యూ అప్డేట్ అనే ఆప్షన్ దగ్గరికి మనం వెళ్ళి క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఒక ఎర్రర్ మెసేజ్ లాగా ఓపెన్ అవుతుంది. ఈజ్ ఎంప్లాయీ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేస్తాము. ఎస్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది అడగటం జరుగుతుంది అనమాట. ఎస్సీలో ఏ కేటగిరీ, సబ్ కేటగిరీ ఏదైతే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఈజ్ దేర్ ఎనీ కేస్ ఆఫ్ కమ్యూనిటీ స్టేటస్ పెండింగ్ ఎట్ ట్రిబ్యునల్. కేసుల్లో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనకి కొన్ని క్యాస్ట్లకు అయితే అది అఫీషియల్గా ఎస్టీ సర్టిఫికేట్ అనేది, ఎస్సీ సర్టిఫికేట్ అనేది ఇవ్వము. బుడగ జంగాలు అలా కొన్ని క్యాస్ట్లు అయితే ఉన్నాయి, వాటికి పెండింగ్ కింద వస్తుంది అనమాట. అదే మనకి పెండింగ్ ఎస్ఆర్ నో కేస్ పెండింగ్ అంటే అక్కడ ట్రిబ్యునల్ ఎస్ఎస్ఎల్సీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి డిక్లరేషన్ టిక్ పెట్టుకొని సేవ్ డీటెయిల్స్ అని క్లిక్ చేసుకుంటాం. ఇదైతే నో కాబట్టి నో అని పెడతాను. నో అని పెట్టిన డిక్లరేషన్ దగ్గర టిక్ చేసుకొని సేవ్ డీటెయిల్స్ అని పెట్టుకుంటాం. ఇది ఎస్ అన్న దగ్గర సబ్ కేటగిరీ అడుగుతుంది, నో అంటే మరేం అడగదు. సేవ్ డీటెయిల్స్ అని క్లిక్ చేసుకుంటాం అనమాట. క్లిక్ చేయగానే కిందన మనకి ఎంప్లాయీ క్యాస్ట్ డీటెయిల్స్ అప్డేటెడ్ అని మనకి కనిపిస్తుంది అనమాట.
ఇది అప్డేటెడ్ అనే దగ్గర ఓకే అని చేసుకొని నెక్స్ట్ ఎంప్లాయీకి చేసుకుంటాం. అలాగే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అంతమందికి కూడా ఎస్సీ కమ్యూనిటీ ఎస్ అయితే సబ్ కేటగిరీ రాస్తాము, నో అయితే నో అని పెట్టి మనం ఇక్కడ సేవ్ చేసుకుంటాము. సేవ్ చేసుకున్న తర్వాత అందరివి మనకి ఇలాగ కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మనం ఇక్కడ బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ అనేది చేయాలి. బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ చేసి మనం ఇక్కడ అట్లీస్ట్ 1 ఎంప్లాయీకి నేను సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి అక్కడ పాపప్ మెసేజ్ లాగా వచ్చింది. అంటే ఇక్కడ మనకి డిక్లరేషన్ లాగా మళ్ళీ మనకి అడుగుతుంది అనమాట టిక్ మార్క్. లెఫ్ట్ సైడ్ మనం శాలరీ బిల్స్ పెట్టేటప్పుడు ఎలాగైతే డిక్లరేషన్ అడుగుతుందో అలాగా మనము టిక్ మార్క్ పెట్టుకుంటాము. టిక్ మార్క్ పెట్టుకుని బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ అనేది చేయాలి. ఇప్పుడు బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మనకైతే కనిపించింది. సో ఓకే అనే దాని మీద మనం క్లిక్ చేసుకుంటాము. ఇలా మనం బయోమెట్రిక్ వేసిన వెంటనే మనకైతే ఒక పీడిఎఫ్ కూడా జనరేట్ అయ్యి మనం ఎంటర్ చేసిన డేటా అనేది ఓపెన్ అవ్వటం కూడా జరుగుతుందన్నమాట. తర్వాత మనం నెక్స్ట్ చేయవలసిన ప్రాసెస్ ఏంటి అంటే వాళ్ళ తాలూకా ఇన్సెంటివ్స్ తాలూకా ఇంక్రిమెంట్స్ ఏవైనా ఉన్నాయా అనేది మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికైతే మనం హెచ్ఆర్ పేరోల్ అనే దాని మీదకి క్లిక్ చేసిన తర్వాత ఫ్యామిలీ పే అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్సెంటివ్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేస్తాం. ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అని ఉంది కదా, అందులో ఉంటుంది ఈ ఆప్షను, ఒకసారి గమనించండి. క్లిక్ చేసిన వెంటనే మరలా మనకి డీడీఓ కోడ్ ఎంటర్ చేసుకోమంటుంది, హెడ్ ఆఫ్ అకౌంట్ ఎంటర్ చేసుకోమంటుంది. తర్వాత గెట్ ఎంప్లాయీస్ డేటా అనే దాని మీద క్లిక్ చేస్తాం. మరలా మన సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ డేటా అంతా పేర్లు, డిజిగ్నేషన్, సిఎఫ్ఎంఎస్ ఐడీలతో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ అప్లికబుల్ అంటే ఇక్కడ నాట్ అప్లికబుల్ అని ఆటోమేటిక్గా మనకి ఈ 2 ఆప్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి, ఫ్యామిలీ ప్లానింగ్, హైయర్ క్వాలిఫికేషన్. ఈ లాస్ట్ ఈజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది మాత్రమే మనము ఎడిట్ చేయడానికి, అంటే ఇక్కడ ఏమి డేటా కనిపించట్లేదు, నేను యాడ్ చేసాను కాబట్టి అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎస్ ఆర్ నో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ ఆర్ నో అని చెప్పి సేవ్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది అది ఒకటే, ఇవి 2 కూడా మనకి నాట్ అప్లికబుల్ అని వచ్చేస్తున్నాయి. సో ఇది పెద్ద కష్టపడాల్సిన పని అయితే ఉండదు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేయడమే. తర్వాత మనం ఇంకొక ఆప్షన్ చేయవలసింది ఏంటంటే ఈఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఎవరికి ఎంత అనేది మనము ఎంటర్ చేయాలి. అది 1/1/2025కి ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి ఎంప్లాయీస్ డేటా అనేది డిజిగ్నేషన్తో పాటు వస్తుంది. వచ్చేటప్పుడు ఇక్కడ చివరి ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకుంటే మనకి ఇలాగా డేటా అనేది ఓపెన్ అవుతుంది. పేరు, సిఎఫ్ఎంఎస్ ఐడి, డిజిగ్నేషన్ ఓపెన్ అవుతుంది. ఈఎల్ బ్యాలెన్స్ ఇక్కడ ఎంత అయితే అంత, ఎన్ని రోజులైతే అన్ని రోజులు అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంత బ్యాలెన్స్ ఉందో అంత ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎస్ఆర్ స్కానర్డ్ కాపీ అనేది అప్లోడ్ చేయమని జరుగుతుందన్నమాట. ఈ స్కానర్డ్ కాపీ అనేది వాళ్ళు జెరాక్స్ కనుక తెచ్చినట్లయితే ఎవరిదైనా అటెస్టేషన్ చేసి తీసుకురమ్మడం బెటర్. ఎందుకంటే మనం ఎస్ఆర్ చూడము, ఎస్ఆర్లు అనేవి మన దగ్గర ఉండవు కాబట్టి. అదే డీడీఓస్ కొంతమంది ఎస్ఆర్లు మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఎస్ఆర్ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు. అది కొంచెం గమనించుకోండి. ఎవరిదైనా అటెస్టేషన్ చేయించి తెచ్చుకోవడం మనకైతే కొంచెం సేఫ్ అని నాకు అనిపిస్తుంది. ఎంటర్ చేస్తాము. తర్వాత సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. అలా మనము అందరు ఎంప్లాయీస్వి చేసిస్తే మనకి అప్రూవ్డ్ లిస్ట్లోకి ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా కనిపిస్తారనమాట. కనిపించిన తర్వాత ఇక్కడ ఈ సైన్తో మనం కన్ఫర్మేషన్ అనేది చేయాలి. మనం శాలరీ బిల్ ఎలాగైతే మనం ఈ సైన్తో కన్ఫర్మేషన్ చేస్తామో అలాగా ఇది కూడా మనం ఈ సైన్తో కన్ఫర్మేషన్ చేయాలి. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే జీపీఎఫ్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్. ఇది జీపీఎఫ్ బ్యాలెన్స్ అంటే జీపీఎఫ్ అకౌంట్స్ ఎవరికైతే ఉంటాయో, సిపిఎస్ కాకుండా పిఎఫ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకనమాట ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేయాలి. సచివాలయం వరకు అయితే మనకు అది అవసరం లేదు. మనము ఇది ఓపెన్ చేయగానే దేర్ ఆర్ నో రికార్డ్స్ టు డిస్ప్లే అంటే జీపీఎఫ్ అకౌంట్కి ఎవరైనా రెమిట్ చేసినట్లయితే ఇక్కడ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మనమైతే సచివాలయం పరిధిలో అందరూ సిపిఎస్ కాబట్టి ఇక్కడ మనకి లిస్ట్ ఓపెన్ అవ్వదు. మనకి ఈ ఆప్షన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇదండి ఈ నెలకైతే మనం నిధి పోర్టల్లో అప్డేట్ చేయవలసినటువంటి అంశాలు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.